అయినా కూడా ఆమె ధైర్యంతో నిలబడింది అండ్ మళ్ళీ ఇవాళ రిటర్న్ వచ్చేసింది. సో మనం కూడా చూడండి, మళ్ళీ ఎఫ్ఆర్కి రావాలా, నేను అంత దూరం ఉంటా, 500 కిలోమీటర్ దూరం ఉన్నాను, మళ్ళీ ఇంకొకసారి రావాలా, లేకపోతే పెళ్లి ఉన్నది, పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్ ఉన్నది, కుక్కకి కొంచెం జబ్బు వచ్చింది, లేకపోతే మా దగ్గర ఉన్న బర్రెకి ఏదో ప్రాబ్లం అయిపోయింది, ఏమేమో కారణాలు చెప్తా ఉంటాము. సో సక్సెస్కి ఇట్లాంటివి కారణాలు అవసరం లేదు. చాలా మంది బహానా అంటారు, సాకులు అంటారు. సో ఆ బహానాకే విన్నింగ్ ఫార్ములా మనం పట్టుకొని ఉండిపోతాము. ఈ విన్నింగ్ ఫార్ములా ఎట్లా ఉన్నదంటే, చిన్నపిల్లల చేతిలో ఒక బొమ్మలాగా ఉంటుంది కదా, ఆ విన్నింగ్ ఫార్ములా పట్టుకొని మనం ఆడుకుంటూ అక్కడే ఉండిపోయినాము. కానీ ఎవరైతే గెలవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ విన్నింగ్ ఫార్ములాకి కాల్చేశారు, దానికి నిప్పు అగ్నిలో పెట్టేశారు. సో మీ దగ్గర ఉన్న కారణాన్ని మీరు అగ్ని పెట్టేయండి, ఇంకా మీ దగ్గర ఉన్న డ్రీమ్ని కూడా మీరు అగ్ని పెట్టేస్తే మీరు ఒకరోజు సక్సెస్ అవుతారు అని. చాలామంది నాకు అప్పులు ఉన్నాయి అని అంటారు, అందు గురించి నేను బిజినెస్ చేయలేకపోతున్నాను అని అంటారు. కొంతమంది పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, లేకపోతే కొంతమంది అంటారు నేను ఆడామే కదా, నేను లేడీస్ కదా, నేను చేయలేకపోతున్నాను అని చెప్తారు. సో ఇదంతా భయము అనేది మన లోపలే ఉన్నది. ఏమైతుంది, ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఓకే మీరు లేడీస్ ఉంటే ఏమైతుంది, ఏం కాదు. కానీ మనం